కలిగినటువంటి మనం ఏదో నామకార్థమైన భక్తి కోసం కాదు, ఏదో నామకార్థమైనటువంటి ఆచారాలు, అనేక మంది ఏదో బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయేటువంటి ఆ విషయం కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన మాటలకు చెవి ఎత్తుతారో, ఎవరైతే ఆయన మాటలకు తన హృదయాలను అప్పగిస్తారో, ఎవరైతే ఆయన మాటలకు విధేయత చూపించగలుగుతారో, వారి జీవితంలో నా దేవుడు ఏ కార్యమైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన మాటలకు నిజముగా మనము చెవి ఒప్పుతూ ఉన్నామా? ఆయన మాటలకు నిజముగా మన హృదయాన్ని అప్పగిస్తూ ఉన్నామా? మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు, నా మాట ప్రకారం మీరు జీవిస్తే బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, దేవుడు చూసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మానవులు మానవుని తన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. మన జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేస్తాడో, కానీ మన జీవితంలో దేవుడు మన హృదయాన్ని గమనించినప్పుడు, మన హృదయంలో దేవుని వాక్యానికి మనము చోటు ఇస్తున్నామా లేదా, వాక్య ప్రకారముగా మన జీవితంలో, వాక్య ప్రకారముగా మన జీవితాలను వాక్యమైనటువంటి పునాదిలో మనము కట్టుకొనిచున్నామా లేదా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్య ప్రకారముగా మన జీవితాలను మనం కట్టుకుంటూ ఉన్నామా? లోకాన్ని మనం గమనిస్తే అనేకమైన బోధలు ఈ రోజున ప్రారంభమయ్యాయి. లోకాన్ని మనం గమనిస్తే అనేక మంది దయ్యాల బోధ చేత అనేక ప్రజలని మోసపరుస్తూ ఉన్నారు. వాక్యాన్ని మనం గమనిస్తే వాక్యములో లేనిది ఈ రోజున అనేక మంది వాక్యములో లేనిది వక్రీకరించి అనేక మంది విశ్వాసులు మోసము చేస్తూ ఉన్నారు. ఇలాంటి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నిశ్చయముగా పరిశుద్ధమైన వాక్యం, కల్మషము లేని వాక్యం, యథార్థమైన వాక్యం ఎక్కడైతే మనకు వినబడుతుందో, ఏ మందిరంలోనైతే మనకు వినబడుతుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని మందిరంలో ఎవరైతే విశ్వాసాలకు బోధిస్తూ ఉన్నారో, అలాంటి వాక్యాన్ని మనము చెవులారా విన్నప్పుడు, అలాంటి వాక్యాన్ని మన హృదయంలో మనం చేర్చుకున్నప్పుడు, నిశ్చయముగా మన జీవితంలో ఏ కార్యాన్నైనా చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన వాడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా?